దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవదాసులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను పరమగీత గ్రంథము 7వ అధ్యాయము, పరమగీత గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామా. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఈ లోకంలో చాలా రకాలైన నడకలు ఉన్నాయి కదా. ర్యాంప్ వాకులని, క్యాట్ వాకులని, పలు రకాలైన పలు విధాలైన నడకలు ఉన్నాయి. ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన నడక. కొందరు స్పీడ్గా నడుస్తూ ఉంటారు, కొందరు మెల్లగా నడుస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క నడక తీరు. అయితే ఇక్కడ ప్రియుడు షూలమితిని ఉద్దేశించి మాట్లాడిన ఈ మాటలో ప్రియురాలిది ఎలాంటి నడకంట? రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన నడకని చూసాం కదా. అయితే ఇక్కడ ప్రియురాలిది ఎలాంటి నడకయ్యా అంటే గనక, ప్రియురాలిది షూలమితిది అందమైన నడక అంట. పరమగీత గ్రంథములో ఆ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు లేదా చదువుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏందయ్యా అంటే కనుక, ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంటే, షూలమితి ప్రియురాలు సంఘ కన్యకు సాదృశ్యముగా ఉన్నది అన్న సంగతి మనందరికీ బాగా గుర్తు. అయితే ప్రియుడు ఎప్పుడైతే ప్రియురాల్ని పొగుడుతాడో అది సంఘం ఎత్తబడ్డానికి సాధించాల్సిన ఒక అర్హత అన్న మాట మనకు గుర్తుండాలి. అర్థమవుతుంది నా మాట? ప్రియుడు మన ప్రభువైన యేసుకు సాదృశ్యంగా ఉంటే ప్రియురాలు సంఘ కన్యకు సాదృశ్యం. అయితే ప్రియుడు ఎప్పుడైనా పరమగీత గ్రంథములో ప్రియురాలని, షూలమితిని పొగిడితే అది ఎత్తబడ్డానికి ఒక సంఘము సాధించవలసిన, అలవరుచుకోవలసిన ఒక అర్హత అన్న మాట మనకు గుర్తుండాలి. ఎప్పుడైనా ప్రియురాలు ప్రియుణ్ణి పొగిడితే, ప్రియుణ్ణి కనపరిస్తే అది మనము దేవాది దేవుణ్ణి ఆరాధించవలసిన ఒక పద్ధతి. అది ఆరాధన అంశము అన్న మాట మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? మనం ఎత్తబడ్డానికి సాధించాల్సిన అర్హత ఒకటైతే కనుక మనము ఆరాధించాల్సిన పద్ధతి ఒకటి. ప్రియుడు ప్రియురాల్ని పొగిడితే, ప్రియురాలు ప్రియుడిని పొగిడితే. మరి అలాంటప్పుడు ఈ పరమగీత గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనములోని ఈ మాట ఏ కోవకు చెందినది? ఎత్తబడుటకు సంఘము సాధించవలసిన అర్హత. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. అందమైన నడక అన్నది ఎత్తబడ్డానికి ఒక సంఘము సాధించవలసిన అర్హత. నీ నడక నా నడక కూడా ఎలా ఉండాలంట? అందమైనదిగా ఉండాలన్నది దేవుని ఆశ, దేవుని ఆలోచన. ఎత్తబడ్డానికి నీకు ఉండాల్సిన, నువ్వు అలవరుచుకోవలసిన ఒక అర్హత. ఈ రాత్రి మన ధ్యానాంశము, ఈ రాత్రి వర్తమానానికి టైటిల్ ఏందయ్యా అంటే గనుక అందమైన నడక. మన టైటిల్ ఏంటంటే ఈ రాత్రి అందమైన నడక. అందమైన నడక అంటే ఏంటి? అసలు మన నడక ఎలా ఉంటే అది అందమైనదిగా ఎంచబడుతుంది అన్న ఈ సంగతిని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనందరం కూడా తెలుసుకుందాం. అందమైన నడక అంటే ఏంటి? ఆది కాండము 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు కొన్ని మాటలు చూద్దామా. హనోకు మెతూషెలను కనిన తరువాత
300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. అందమైన నడక అంటే ఏది? అందంగా నడవడం అంటే దాని అర్థం ఏంటి? ఎత్తపడ్డానికి ఒక సంఘం అలవరుచుకోవాల్సిన సాధించాల్సిన అర్హత ఇది కదా. మరి మనం ఎలా నడిస్తే అది అందమైనదిగా ఎంచబడుతుందని తెలుసుకునే ప్రయత్నంగా మనం ఈ మాటలు చూస్తే, హనోకు భక్తుడి గురించి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏందయ్యా అంటే గనుక 300 ఏండ్లు అతడు ఎవరితో నడిచాడంట? దేవునితో. కుమారులను కుమార్తెలను కంటూ కూడా అతడు దేవునితో నడవగలిగాడు. ఈరోజు ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళని సాకడానికి, వాళ్ళని పెంచడానికి, వాళ్ళ పోషణ చూసుకోవడానికి, వాళ్ళ బాధ్యతలు భరించడానికే ఏమైపోతుందంట? ఎంతో ప్రయాస అయిపోతుంది, తీరిక లేకుండా పోతుంది. ఎందుకయ్యా మందిరానికి రాలేకపోతున్నారు, ఎందుకని శుక్ర శనివారం మానేస్తున్నారు, లేదా ఎందుకని ఆదివారం సమయానికి రాలేకపోతున్నారంటే, అయ్యా వీడిని చూసుకోవడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది, వీడి బాధ్యత నన్ను ఇంత ఆలస్యంగా మందిరానికి రావడానికి లేదా మందిరానికి నేను రాకుండా అడ్డుపడుతూ ఉంది అని చాలా మంది సాకుగా చెప్తారు కదా. 300 ఏండ్లు హనోకు ఏం చేశాడంటే దేవుడితో నడిచాడు. కుమారులను కుమార్తెలను ఆ 300 ఏండ్లు కూడా కంటూనే ఉన్నాడు. కుటుంబ బాధ్యత ఎప్పుడు కూడా హనోకుకు దేవుడితో నడవడానికి అడ్డు కాలేదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ముందు ఏంటంట? కుటుంబ బాధ్యత అయినా మరి ఇతర ఏ బాధ్యత అయినా కానీ దేవునితో నడవడానికి ఎప్పటికీ అది అడ్డు కానే కాదు, అది మనలో ఉంటది. అయితే ఈ రాత్రి మన ధ్యానాంశము అందమైన నడకంటే ఏంటి, దాన్ని మనం అలవరుచుకోవాలి. కాబట్టి ఎత్తపడడానికి మనం సాధించాల్సిన అర్హత అది. కాబట్టి మరి అందమైన నడక అంటే ఏందయ్యా అంటే కనుక దేవునితో మనం నడవడమే అది అందమైన నడక. ఎప్పుడు మన నడక ఒక అందమైనదిగా చెప్పబడుతుంది అంటే కనుక మనము దేవుడితో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మన నడక, మన నడత అందమైనది అని చెప్పబడుతుంది, ఎంచబడుతుంది. అందమైన నడక ఎప్పుడు? దేవునితో మనం నడిచినప్పుడు మన నడత అందమైనదిగా ఎంచబడుతుంది. దేవునితో నడవడం అంటే ఏంటి? ఇందులో 2 సంగతులు, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. అందమైన నడక అంటే మనం దేవునితో నడిచినప్పుడు ఆ నడత అందమైనదని ఎంచబడుతుందని చూసాం. దేవునితో నడవడం అంటే మనకి 2 సంగతులు, 2 విషయాలు అర్థం కావాలి. మొదటిది ఆయన వెనక నడవడం. మొదటిది ఏంటంట? ఆయన మనకంటే అన్ని విషయాల్లో ముందున్నాడు, అంతేనా? ఆయన వెనకే మనం ఎప్పుడు నడవాలి. రెండవది ఆయనతో నడవడం. రెండవది ఏంటి? మొదటిది ఆయన వెనక నడవడం, రెండవది ఆయనతో నడవడం. అప్పుడు మన నడత అందమైనది అని చెప్పబడుతుంది, ఎంచబడుతుంది. అయితే మొదటి సంగతిని మనం ధ్యానం చేద్దాం, ఆయన వెనుక నడవడం. ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదివి సహాయం చేయండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయన వెనుక నడవడం అంటే ఏంటి అంటే గనుక అసలు ఒకడు ఎప్పుడు ఆయన వెనక నడవగలుగుతాడు? ఆయన వెనక నడవడం అంటే ఏంటి? దాని అర్థం ఏందయ్యా అంటే గనుక ఆయన చెప్పిన మాట ఏంటంట, ఆయన అందరితో ఇలా అన్నాడంట, ఎవడైనా కూడా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవరైనా కూడా నా వెనకాల రావాలనుకుంటే, ఎవరైనా కూడా నా వెనకాల నడవాలనుకుంటే వాడు ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకోవాలి. ఈ మాట చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ రాత్రి కూడా ఈ మాటను మళ్ళీ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. తనను తాను ఉపేక్షించుకోవడం. ఒక మాట దైవజనుడు చెప్పాడంట, ఐ షుడ్ బెండ్ లైక్ సీ అని.
ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ABCDE. వీటన్నిటిలో కూడా నిటారుగా నిలబడేది ఐ అనే ఒక అక్షరం. నేను, నేనే అని మన దేవుడు చెప్తాడు కదా, అది ఆయనకు మాత్రమే సంబంధించింది. నేను అని ఎప్పుడైతే ఒక లక్షణం, ఎప్పుడైతే ఒక స్వభావం, ఎప్పుడైతే ఒక భావం ఒక మనిషిలోకి వస్తుందో అది గర్వంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేనిగా? నాకు నచ్చలేదు, నేను రావాలనుకోవట్లేదు, నాకు బాధేసింది, నేను ఇంతే, నా 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 నేను, నా ఇష్టం, నేను ఎన్నో, నేను తిన్ను, నేను రాను, నేను వినను, నేను మారను. ఇవన్నీ ఏంటి? నేను 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 నాకు మారని లేదు, నాకు రావాలని లేదు, నాకు చేయాలని లేదు, నాకు ఉండాలని లేదు. ఇదంతా గర్వం. మనం పోయిన వారం కూడా ధ్యానం చేసిన ఒక విషయం ఏందంటే గనక, నడుం కట్టుకోవడం అంటే ఏందయ్యా అంటే గనక, మనం ఎప్పుడు పోరాడవలసినప్పుడు మనం ఏం చేస్తాం? నడుం కట్టుకుంటాం. చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు చీరలు దిగేసేది, మగవాళ్ళు లుంగీలు ఎగేసేది. ఏ సందర్భంలో? పోట్లాడప్పుడే కదా, గొడవకి వెళ్ళాల్సి వచ్చినప్పుడే కదా. నా మాట మీకు అర్థమవుతుందా? అయితే అసలు మనం పోరాడాల్సింది, మనం పోట్లాడాల్సింది, మనం నడుము మింగించాల్సింది దేనికోసం? మన శత్రువు ఎవరో తెలుసుకొని వాడితో పోట్లాడడం, వాడితో పోరాడడం కోసం కదా. మరి మన శత్రువు ఎవరు? మన శరీరం చూసాం, తర్వాత పాపముని చూసాం, మూడవదిగా అపవాదం చూసాం. ఈ శరీరం నీ శత్రువు. నువ్వు పోరాడాల్సింది ఈ శరీరంతో. మరి నువ్వు దాన్ని సుఖపెట్టాలా, దాన్ని ఉపేక్షించాలా? నా మాట అర్థమవుతుందా? ఈ శరీరం అడిగిందల్లా నువ్వు ఇస్తూ పోతే, దాన్ని నువ్వు సుఖపెడుతూ ఉంటే, ఈ పోట్లాటంలో, ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావా, అది గెలిచిద్దా? నా మాట మీకు అర్థమవుతుందా? శత్రువు నీ శరీరమే. నువ్వు దాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి, లోపరుచుకోవాలి. నువ్వు దాన్ని ఏం చేయాలి? ఉపేక్షించాలి. దాంతో నువ్వు పోరాడి గెలవాలి కదా. ఎలా పోరాడితే గెలుస్తామని కూడా మనం గత వారం ధ్యానం చేసిన సంగతిలో ఉంది. ఎలా పోరాడితే గెలుస్తామంట? ఉపవాస జాగరణముల చేత మనం దాన్ని నలగొట్టి లోపరుచుకోవాలి. ఉపవాసము జాగరణముల ద్వారముగా శరీరానికి అత్యంత అవసరమైన ఆహారము, నీరు, నిద్ర అది అడిగినప్పుడు కూడా నేను ఇవ్వను అని చెప్పి, అది ఆశపడిన అనవసరమైనవి దానికి ఇవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంట? ప్రాక్టీస్ చేస్తున్నాము. దాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నాము. అదొక ప్రక్రియ అని మనం ధ్యానం చేసాం. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్న ఒక సంగతి కూడా ఏంది అంటే గనక, నీ నడక ఎప్పుడు అందమైనదిగా ఎంచబడుతుందంటే గనక, నువ్వు ఆయన వెనక నడిచినప్పుడు. నువ్వు ఆయన వెనక నడవాలంటే నీకు అడ్డుపడేది నీ శరీరమే. ఆయన వెనక నిన్ను పడనివ్వదు, ఆయన వెనక నిన్ను నడవనివ్వదు. నీ శరీరాన్ని అందుకు నువ్వేం చేయాలి? సుఖపెట్టకూడదు. నీ శరీరం నువ్వేం చేయాలి? నలగగొట్టాలి. ఉపవాస జాగరణముల ద్వారముగా శరీరాన్ని నువ్వు నలగొట్టాలి. అని నిటారుగా ఉన్నది సి లా వంగాలంట, క్రీస్తు వలె. ఆయన ఏ రీతిగా అయితే తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడో, మనం కూడా నా ఇష్టం కాదు, నా దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి అన్న ఒక అనుభవానికి మనం రావాలి. అందుకు నిన్ను నువ్వు సుఖపెట్టుకోవడం కాదు, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. తనను తాను ఉపేక్షించుకోవాలి. ఆయన వెనక నడవడం ఎప్పుడు సాధ్యమైందా అంటే, మొదటిది సెల్ఫ్ డినైల్. మనల్ని మనము ఉపేక్షించుకున్నప్పుడు. ఎస్ చెప్పడం కష్టమా, నో చెప్పడం కష్టమా? ఎస్ చెప్పడం కష్టమా? చాలా సందర్భాల్లో నో చెప్పడమే కష్టం. ఒకానొక సందర్భంలో మోషే ఆ నో చెప్పాడు. ఎప్పుడు తెలుసా? మోషే, నువ్వు ఒకసారి తప్పుకో, వీళ్ళందరినీ నిర్మూలన చేసి నిన్ను నేను ఒక గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు మోషే ఏమన్నా తెలుసా? చెయ్యయ్యా, ఎస్ నాకు కావాలి, వీళ్ళందరిని తీసేసి నాలో నుంచి గొప్ప జనాన్ని నువ్వు పుట్టించు, ఈ వాగ్దాన దేశాన్ని నా సంతానికి నువ్వు ఇవ్వు అని అల్లా. అయ్యా ఒకసారి ఆ మాటలు చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము మొదట 10 తర్వాత 12 చూద్దామా? చదువు బ్రో. నువ్వు ఊరుకో మోషే, నేను వాళ్ళని ఏం చేస్తాను? కాల్చివేస్తాను, నిర్మూలన చేస్తాను.
నిన్నే గొప్ప జనంగా చేస్తా. నీలో నుంచే సంతానాన్ని నేను మళ్ళీ ఏం చేస్తాను? గొప్ప జనాన్ని నేను లేపుతా. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండి మోసే అని దేవుడు చెప్పారంట. 12 ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు చేయడానికే వారిని తీసుకొని పోయాడు అని నీ గురించి చుట్టుపక్కల వాళ్ళు ఐగుప్తులు మాట్లాడుకుంటారయ్యా. నా మాట అర్థమవుతుందా? ఇక్కడ దేవుని హృదయ కాఠిన్యం ఏం లేదు. అసలు ఆయన చర్యలు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన మాటలు కానీ మన ఊహకు అందనివి. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన గుండె లోతులోనికి లేదా ఆయన ఆలోచనల చివరికి మనం వెళ్ళి చూడాలంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక్కడ మోషేకు కూడా దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. దేవుడు నిర్ణయించిన, దేవుడు నియమించిన ఒక నాయకునిగా మోషే కూడా ఇక్కడ ఒక పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు కాసేపు పక్క జరుగు, నేను వీళ్ళెవరిని కూడా లేకుండా చేస్తాను, నేను నిన్నే ఒక గొప్ప జనంగా చేస్తానంటే ఎస్ చెప్పడం కష్టమా, నో చెప్పడం కష్టమా? నో చెప్పడమే కష్టం. ఎందుకంటే నేను ఆశీర్వదిస్తాను మోసే అని చెప్తే అవునయ్యా, కావాలయ్యా, అవునయ్యా, ఆమెనయ్యా అన్నం ఈజీ. నాకు వద్దయ్యా ఆశీర్వాదాలని చెప్పడం చాలా కష్టం. కానీ మోసే నో చెప్పాడు. ఎందుకో తెలుసా? అయ్యా నేను ఆశీర్వదించబడినా, నేను గొప్ప జనంగా మారినా అది నీ నామానికి అవమానకరమైనప్పుడు, దానివల్ల నువ్వు మహిమ పరచబడమని తెలిసినప్పుడు అది నాకు వద్దు, నాకు నో అని చెప్పాడు. నా మాట మీకు అర్థమవుతుందా? తనను తాను ఉపేక్షించుకోవాలి, నో చెప్పడం అలవాటు చేసుకోవాలి నీ శరీరానికి. అది అడిగిన ప్రతిదీ నువ్వు చేసుకుంటా పోతే ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతావు, అది గెలిచింది. అది నీ శత్రువు అన్న సంగతి నీకు గుర్తుండాలి. నీ నడక ఎప్పుడు అందమైనది అని ఎంచబడిద్దయ్యా అంటే నువ్వు దేవునితో నడిచినప్పుడు. దేవునితో నడవడంలో 2 విషయాలు ఉన్నాయి. ఆయన వెనక నడవడం, ఆయనతో కలిసి నడవడం. ఆయన వెనక నడవాలంటే ముందు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఆ తర్వాత తన సిలువనెత్తుకొని, ఆ మాటలు చూద్దాం మళ్ళీ ఒకసారి, ఆ మాటలు చూద్దాం మళ్ళీ. తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము కూడా తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించు. నన్ను వెంబడించాలంటే మొదట తనను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకోవాలి. అర్థమవుతున్న మాట? తన సిలువను ఎత్తుకోవడం అన్న ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు నిన్ను పంపిన పని, దేవుడు నీ మీద ఉంచిన బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించడం, దాన్ని సరిగ్గా మోయడం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ తరువాత దేవుని రాజ్య భారాన్ని కలిగి జీవించడం. ప్రతిరోజు తన సిలువను ఎత్తుకోవడం అంటే ఏందయ్యా అంటే గనక దేవుడు నీ భుజముల మీద ఉంచిన భారము, అంటే దేవుడు నీకు అప్పగించిన బాధ్యత. నువ్వేం చేయాలి? ప్రతిరోజు కూడా స్పృహ కలిగి, దేవుని భయం కలిగి మోయడం, ఆయన రాజ్యభారం కలిగి జీవించడం, ఆయన కోసం శ్రమలను కూడా భరించడం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన్ని మాత్రం నేను విడిచిపెట్టను, వెనుకకు తిరుగునని ఒక తీర్మానంలో స్థిరంగా నిలబడగలగడం. ఇవన్నీ సిలువలో మన ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు ఒక్కొక్కటిగా చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఆయన లోకానికి దిగి వచ్చిందే సిలువ యాగం చేయడం కోసం, తండ్రి చిత్తం. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ తరువాత దేవుని రాజ్య భారం, నశించిపోతున్న వీరందరినీ కూడా రక్షించాలి అన్నది. ఆ తర్వాత మనం చూసే కనుక అది సిలువ శ్రమ లేదా సిలువ సుఖమా? అది శ్రమానుభవమా, అది సుఖానుభవమా? శ్రమానుభవమే కదా. అయినప్పటికీ కూడా ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా నేను మాత్రం నిన్నే వెంబడిస్తానయ్యా, నేను వెనుకకు తిరుగునని ఒక తీర్మానం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, సిలువలో మన పాపాలకు ఏమైందంట? ప్రాయశ్చిత్తం జరిగింది. సిలువలో మన పాపానికి శిక్ష విధించబడింది. చాలా సందర్భాలు మనం ప్రార్థన చేస్తే ఏం మాట్లాడతావయ్యా? నేను ఆలోచించిన ఆలోచనల కోసమే నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకున్నావయ్యా, నా చేతులతో చేసిన పాపాలు, నా కాళ్ళతో చేసిన పాపాలు అయ్యా తండ్రి, దాన్ని బట్టే నువ్వు చేతులకు కాళ్ళకు మేకులు దిగొట్టుకున్నావయ్యా, నేను చేసిన తప్పులను బట్టే పక్కలో బల్లెపు పోటును పొడిపించుకున్నావని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. సిలువలో ఏం జరిగిందంట? పాపానికి శిక్ష విధించబడింది, పాపం బలము లేనిదిగా మారిపోయింది. సిలువనెత్తుకోవడం, ప్రతిరోజు సిలువనెత్తుకోవడం అంటే ఆ సిలువలో ఏం చేయాలంట? పాపాన్ని బలము లేనిదిగా మార్చాలి.
మన శరీరాన్ని నలగొట్టుకొని ఆ మన శరీరపు అవయవాలను దుర్నీతికి సాధనాలుగా మనం వాడుకున్నట్లుగా ఒక అనుభవానికి రావడం, సిలువను ఎత్తుకోవడం. ఇంకా చాలా అర్థాలు సిలువను ఎత్తుకోవడంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన సిలువను ఎక్కింది ఆయన పాపాల కోసమా, మనుషుల పాపాల కోసమా? సిలువను ఎత్తుకోవడం అంటే పక్కవారి భారాలు భరించడం. ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? అందమైన నడక అనే ఈ విషయం ఎత్తపడడానికి సంఘం సాధించాల్సిన అర్హత. అలాంటి అర్హత మనం సాధించాలి అంటే గనుక మనము దేవునితో నడిచే వారిగా ఉండాలి. ఆయనతో నడవడంలో 2 విషయాలు. ఆయన వెనుక నడవడం, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చూద్దామా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. మొదటి సంగతి మనం ఏం చూసాం? ఆయన వెనక నడవడం, ఆయన్ని వెంబడించడం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన అడుగు జాడల యందు నడుచుకోవడం, ఆయన మాదిరిని అనుసరించడం. ఏంటి ఆ మాదిరి? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు పోలికలోనికి మార్చబడుటకు, క్రీస్తు స్వారూప్యత గలవారగుటకు మనం ఏం చేయాలని చూసాం? మొదట ఆయన అడుగు జాడలను వెంబడించాలి, ఆయన మనస్సు కలిగి జీవించాలి, అన్ని విషయాలలో ఎదగాలి అని కొన్ని వారాల క్రితం మనం ఈ సంగతిని ధ్యానం చేసాం. నా మాట అర్థమవుతుందా? ఆయన అడుగు జాడల్ని వెంబడించడం అంటే ఏంటి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తే మనకు కనిపించే మొట్టమొదటి విషయం, ఆయనలో పాపం లేకపోయినా, ఆయన ఏ పాపం చేయకపోయినా, ఆయన పాపము ఎరుగని వాడైనా నీతి నిమిత్తము ఇప్పటికిలా కానిమ్మని ఆయన ఏం చేశాడంట? బాప్తిస్మాన్ని ఆయన పొందాడు. ఆయన మనకు చూపిన మాదిరి బాప్తిస్మము. తర్వాత ఆయన మనం చూస్తే మనకు కనిపించే విషయాలు ఆయన అలవాట్లు. ఆయనకేం అలవాటు? ప్రార్థన చేయడం అలవాటు. ఆయనకేం అలవాటు? సమాజ మందిరానికి వెళ్ళడం అలవాటు. ఆయనకేం అలవాటు? వాక్యము బోధించడం అలవాటు. మనం అది అలవాటు చేసుకోవాలి అని చూసాం. ఆ తరువాత ఆయన తన సొంత ఇష్టాలు కాదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు అన్న సంగతి కూడా మనం చూసాం. అయితే ఇప్పటికే మనం ఆ సంగతులు ధ్యానించి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆయన వెనకాల నడవడం అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవడము, ఆ తర్వాత మన సిలువను ఎత్తుకోవడము, ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో నడవడం, ఆయన చూపిన మాదిరిని అనుసరించడం అంటే ఏంటి అంటే మనము ధ్యానం చేసిన ఆ సంగతులతో పాటుగా కలిపి ఇక్కడ కొన్ని మాటలు కనిపించాయి. ఆయన పాపము చేయలేదంట. ఆయన చూపిన మాదిరి ఏంటి? పాపం చేయమనా, పాపం చేయొద్దనా? ఆయన రక్త మాంసముల్లో పాలువాడాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన సహోదరుల్లో ఒకని వంటి వాడయ్యాడు. ఈ లోకం మీద ఆయన తిరిగినప్పుడు నువ్వు ఎంత శాతం అయితే మనిషివో ఆయన కూడా 100% అంతే మానవుడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడు అని మనం కొన్ని రోజుల ముందు ధ్యానం చేశాం కదా. ఆయన నీనా వంటి వాడయ్యాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా పాపం చేయలేదు. అది ఆయన నీకు నాకు చూపించిన ఒక మాదిరి. ఆయన వెనకాల నడవడం అంటే, ఆయన అడుగుజాడలో నడవడం అంటే, ఆయన మాదిరి అనుసరించడం అంటే ఏంటి? ఆయన పాపము చెయ్యలేదు. ఆయన నోట ఏ కపటం కూడా, ఆయన ఏ రోజైనా బూతులు మాట్లాడా? ఆయన ఏ రోజైనా కానీ ఎవరైనా కానీ దూషించాడా? ఆయన ఏ రోజైనా కానీ ఎవరి మీద అబద్ధాలు చెప్పాడా? లేని వార్తలు పుట్టించాడా? ఆయన నోట ఏ కపటము కూడా కనపడలేదంట. ఆ తర్వాత ఆయన దూషించబడి కూడా బదులు అన్యాయంగా, ఆయన తప్పు చేస్తే కాదు, ఆయన ఏ తప్పు చేయకపోయినా కానీ ఆయన దూషించారంట, ఆయన అవమానించారంట, ఆయన వెక్కిరించారంట, ఆయన అపహసించారంట, నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా ఆయన మళ్ళీ ఆయన తిరిగి బదులు దూషింపలేదు. మనం ఏం చేస్తాం? ఒక్క మాట వాళ్ళంటే 10 బూతులు తిడతాం. దాని తర్వాత వెళ్ళి ఇంట్లో పావుగంట ప్రార్థన చేస్తాం. అయ్యా, ఆ రోజు ఏలియా ప్రార్థన చేయగా నువ్వేం చేసావు? ఆకాశం నుంచి అగ్నిని దించావు, అదే అగ్ని వాళ్ళ ఇంటి మీదకి రావాలి. నా మాట అర్థమవుతా? నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా నువ్వు తిట్టుకున్నావు, నువ్వు దుర్భాషలాడు, అసలు వాళ్ళని మించిన పాపం నువ్వు చేసావు, మళ్ళీ లోపలికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. నా మాట అర్థమవుతుందా? ఆయన దూషింపబడి కూడా బదులు దూషింపలేదు. ఆయన అడుగు జాడల్ని వెంబడించడం అంటే, ఆయన మాదిరిని అనుసరించడం అంటే ఇది. ఆయన వెనకాల నడవడం అంటే ఇది.
ఆయన ఏం చేయలేదంటే పాపం చేయలేదు, ఆయన నోట ఏకపడము లేదు, ఆయన దూషించబడి కూడా బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి కూడా బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడంట. ఏదైనా కానీ దేవుడే చూసుకుంటాడు అని ఏది ఆయన చేతిలోనికి తీసుకోకుండా దేవుని చేతిలోనికి పెట్టడం ఉన్న ఒక సంగతిని ఆయన మనకేం చేశాడు, నేర్పించి వెళ్ళాడు. ఈ రాత్రి మనకు అర్థం కావాలి, అందమైన నడక ఎప్పుడవుద్ది? మన నడక అందమైనదిగా మనం దేవునితో నడిచినప్పుడు. దేవునితో నడవడంలో రెండు అనుభవాలు, ఆయన వెనక నడవడం, తను తను ఉపేక్షించుకోవడం, తన సిలువను ఎత్తుకోవడం, ఆయన అడుగు జాడల్లో నడవడం, ఆయన చూపిన మాదిరిని అనుసరించడం ఒక విషయం, ఒక భాగం. ఉన్న సమయంలోనే ఈ వర్తమానాన్ని ముగించే ప్రయత్నంగా రెండవది ఏంటి? ఆయనతో కలిసి నడవడం. ఆయనతో కలిసి నడవడం అంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆయనతో కలిసి నడవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన సార్వభౌమ చిత్తాన్ని సమ్మతించడం. రెండు రకాలైన చిత్తాలు ఉంటాయి, సోవరిన్ విల్, పర్మిసివ్ విల్ అని. దేవుని సార్వభౌమ చిత్తము ఆయన అనుమతించిన చిత్తము, ఇది జరగాలి అన్నది దేవుడు సార్వభౌమ చిత్తం అయితే కనుక, అయ్యా వెళ్తానయ్యా, అయ్యా వాడిని ఇచ్చి పెళ్లి చేయయ్యా, అయ్యా కావాలయ్యా ఇవ్వయ్యా, ఉపవాసాలుండి దేవుణ్ణి అడిగి 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 బ్రతిమాలి తీసుకోవడం పర్మిసివ్ విల్. ఆ మాట మీకు అర్థమవుతుందా? సోవరిన్ విల్ సార్వభౌమ చిత్తం ఒకటైతే కనుక అనుమతించబడే చిత్తం ఒకటి, పర్మిసివ్ విల్ ఒకటి. ఇక్కడ ఆయనతో నడవడం, ఆయనతో కలిసి నడవడం అంటే కనుక సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఆయన సార్వభౌమ చిత్తానికి నువ్వు సమ్మతించడం. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు సమ్మతించడం. అంత మాత్రమే కాదు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఇష్టాలు ఏమైనప్పటికీ కూడా వాటన్నిటినీ సమ్మతించడం. అర్థమవుతున్నమాట? ఆయన వెనక నడవడం ఒక అనుభవం అయితే కనుక ఆయనతో నడవడం ఇంకొక అనుభవం. ఆయనతో నడవడం అంటే అర్థం ఏంటి అంటే కనుక సమ్మతించడం. దేనికి? ఆయన సార్వభౌమ చిత్తానికి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఇష్టాలు ఏమైనప్పటికీ కూడా నీవన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఆయనవన్నీ ఇంకో రకంగా ఉన్నాయి. ఏ కావాలి అని అనుకోవడం సమ్మతించడం. నీ చుక్కాన్ని దేవుడి చేతిలో పెట్టు. ఎప్పుడైనా ఆటో కానీ ఎప్పుడైనా క్యాబులు కానీ ఎక్కిన అనుభవం కదా మంది, లేదా కనీసం బండి సైకిల్ ఎక్కిన అనుభవం మనకు ఉంది కదా. ఎవరైతే బండి పోనిస్తున్నారో ఆ డ్రైవర్ పొజిషన్లో ఉన్నవాడు, లేదా డ్రైవర్ సీట్లో ఉన్నవాడు, లేదా ఆ స్టీరింగ్ హ్యాండిల్ చేతితో పట్టుకున్నవాడు వెనక ఉన్న పాసెంజర్ అడుగుతాడా, ఇప్పుడు నేను బ్రేక్ వేయమంటావా, ఇప్పుడు నేను బెల్లు కొట్టమంటావా, ఇప్పుడు నేను గేర్ మార్చమంటావా, ఇప్పుడు నేను స్పీడ్కి వెళ్ళమంటావా అని ఏం చేస్తాడు? తన ఇష్టం చొప్పున బండి నడిపించుకుంటూ పోతాడు. నీ చొక్కాని నీ దేవుని చేతిలో నువ్వు పెట్టి ఉంటే కనుక ఆయన ఎటు తీసుకెళ్ళిపోతున్నాడు, అటు వెళ్ళిపోవడమే నాకు మంచిదిరా అని అనుకోవడం. ఆయన ప్రతి చిత్తానికి, ఆయన ఉద్దేశాలకి, ఆయన ఇష్టాలకి, ఆయన ఆలోచనలకి, ఆయన అధికారానికి సమ్మతించడమే ఆయనతో పాటు కలిసి నడవడం. ఒకనొక సందర్భంలో మనం చూసినట్లయితే బెన్యామీనీయుడు, సౌలు కుటుంబీకుడు, గెరా కుమారుడు అయిన షిమి దావీదును శపిస్తున్నాడు, రాళ్ళు రువ్వుతున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అంటూ, నువ్వు మంచోడివి కాదు కాబట్టి నీకు ఇలా అయింది, నీ మోసంలో నువ్వే చిక్కుబడి ఉన్నావు అని సౌలు మీద ప్రేమతో ఏం మాట్లాడుతున్నాడు? నీ కొడుకైన అబ్షాలోమే రాజయ్యాడు, నీకు చాలా బాగా జరిగిందని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాదు, దావీదు రాజుగా ఉన్నప్పుడే. అంత మాత్రమే కాదు, దావీదు ఒక్కడే లేడు అక్కడ, దావీదు ఇరుపక్కల బలాజులు ఉన్నారంట. దావీదు సైన్యం, దావీదు ప్రధానులు, దావీదు పనివారందరూ కూడా ఇరుపక్కల చుట్టుపక్కల ఉన్నప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడు? నోటికి వచ్చినట్టుగా తిడుతున్నాడు. అక్కడ అభిషేక్ ఒక వ్యక్తి, చచ్చిన కుక్క వంటి వాడైన వీడు నీ గురించి మాట్లాడేమైంది రాజా, ఒక్కసారి ఊవను వెళ్ళి వాడి తల నరుక్కొని తీసుకొస్తానని అడిగాడంట. అప్పుడు దావీదు ఏం చెప్పాడు తెలుసా? చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము, 2వ సమూయేలు 16, 10 చివరిలో 11 చివరిలో కొన్ని మాటలు చూద్దాం త్వరగా. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా
2 సమూయేలు 16:10 చివరిలో 11 చివరిలో, నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? వాని జోలికి పూకుడి. 11 చివరిలో, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనుక వారిని శపించనీయుడి. వాడిని ఏమనద్దు. అది నా దేవుడు అనుమతించినప్పుడు మీరెవరు వాడిని ఆపడానికి? అర్థమవుతుందా? రాజుగా ఉన్నాడు, అధికారం చేతిలో ఉంది, ఒకడే లేడు, చుట్టుపక్కల సైన్యం అంతా ఉంది, ప్రధానులు, అధికారులు, బలాజులందరూ ఉన్నారు. ఒకడు నోటికి వచ్చినట్టుగా తిడుతున్నాడు, ఒకడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, శపిస్తున్నాడు. అయినా కానీ దావీదు ఏం చెప్పాడు తెలుసా? ఒకడైతే అయ్యా నువ్వేం చేయొద్దు, అను, నేను వెళ్ళి వాడు తల నరుక్కొని వస్తానని చెప్పాడు. అయినా దావీదు ఎవడో తెలుసా? యెహోవా దీన్ని అనుమతించినప్పుడు మీరెవరు దాన్ని ఆపడానికి? నా దేవుడు అనుమతించాడు కదా, వాళ్ళు తిట్టనివ్వనని చెప్పాడు. అంత మాత్రమే కాదు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అనే భక్తుడైన యోబు మాట్లాడాడు. యోబు మొదట ఆశీర్వదించబడింది ఎంతైనా చూస్తే అసలు ఆ పక్కన ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే అప్పటికే గొప్పడు. 0 అయిపోయాడు, ఒక్కరోజే 0. అయితే యోబు భార్య కానీ మిగిలిన వారు కానీ అతలాకుతలం అయిపోతున్నారు ఆ పరిస్థితుల్లో. కానీ భక్తుడే యోబు మాట్లాడుతున్నాడు, మనం దేవుడి నుంచి మేలైన కీడు అనుభవించతగదా? ఆయన ఇచ్చాడు కదా, ఆయన తీసుకొని, ఆయనకి ఇష్టమైన తీసుకోవడం తీసుకొని, అయితే ఆయన ఇవ్వడా? సరే ఇవ్వకపోని ఆయన చిత్తానికి ఏం చేస్తున్నాడు? సమ్మతిస్తున్నాడు. అది దేవునితో నడవడం అంటే. నా మాట మీకు అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, మొదటిది సమ్మతించడం అయితే కనుక, ఆయనతో నడవడం అంటే కనుక నిర్గమకాండం 40:37 ప్రకారముగా మరి 2 నిమిషాలు నా మాటలు ముగిస్తాను, త్వరగా మీరు చదివితే. 40:37 ఇదే వారి ప్రయాణ. ఇశ్రాయేలు వారి గోత్రములు ఎన్నైనా వారందరి ప్రయాణ పద్ధతి ఒకటే. అదేందయ్యా అంటే, ఎప్పుడైతే ఆ మేఘం మందిరం మీద నిలిచి ఉంటుందో వారందరూ కూడా అక్కడ ఆగిపోతారు. ఎప్పుడైతే మేఘం పైకి లేస్తుందో అప్పుడు వాళ్ళందరూ కూడా సాగిపోతారు. ఆ మేఘము క్రింద వాళ్ళు ఏం చేస్తారు? నడుస్తారు. వాళ్ళు ఎందరున్నా కానీ, వారి గోత్రములు ఎన్నైనా కానీ, వారి ప్రయాణ పద్ధతి ఒకటే. ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? ఆత్మ నడిపింపులో ఉండడం. మేఘం మందిరం మీద నిలిస్తే వాళ్ళు అక్కడే ఉండిపోతారు, మేఘం పైకి లేస్తే దాంతో పాటుగా వాళ్ళు నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఆత్మ నడిపింపు. సమయం లేదు కాబట్టి ఇంకా దీన్ని నేను వివరించట్లేదు. చాలా సందర్భాల్లో కూడా మనం ఈ మాటలు ధ్యానం చేస్తాం. శక్తి, సహాయము, స్వభావం, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు. యెహెజ్కేలు గ్రంథము 47 భక్తుడు ఒక నదిని చూస్తున్నాడు. మొదట దాని లోతు ఎంత ఉందంట? చీలమండల వరకు లోతుందంట. కాస్త లోపలికి వెళ్ళంగానే అది మోకాలు లోతైందంట. కాస్త ముందుకెళ్ళంగానే అది మొల వరకు వచ్చిందంట. ఇంకాస్త లోపలికి వెళ్ళంగానే ఏదడానికి కూడా వీలు లేనంత ప్రవాహం ఉందంట. ఇది పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం అన్వయించుకొని మాట్లాడితే కనుక నువ్వు లోతుకు రావాలి, నువ్వు లోపలికి రావాలి. చీలమండలం వరకు నీళ్లు ఉన్నాయి, ఎవరు నడుస్తున్నారు? నువ్వే. అది మోకాళ్ళ లోతుకు వచ్చింది, నడుస్తుంది ఎవరు? నువ్వే. అది ఎక్కడి వరకు వచ్చింది? నడుము వరకు వచ్చింది, నడుస్తుంది ఎవరు? నువ్వే. కానీ ఇంకాస్త లోతుకు వచ్చిన తర్వాత నువ్వు ఈత కూడా కొట్టలేకపోతున్నావు, ప్రవాహం ఎటు తీసుకెళ్ళిపోతున్నావు, అటు వెళ్ళిపోతున్నావు. అది అలాంటి ఒక ఆత్మ నడిపింపులోనికి నువ్వు రాగలగడమే ఆయనతో పాటు నడవడం. నా మాట మీకు అర్థమవుతుందా? మొదటిది ఆయన సార్వభౌమ చిత్తానికి, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఇష్టాలకి ఏమైనా కానీ నువ్వు సమ్మతించడం. రెండోది ఆత్మ నడిపింపులో ఉండడం. మూడవదిగా పరమగీత గ్రంథం 8:5 ప్రకారముగా, పరమగీత గ్రంథం 8:5 తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. ప్రియుడి మీద ఆనుకుందంట. ఎక్కడా? పార్కులో కాదు, సినిమా హాల్లో కాదు, ఏసీ కారులో చేస్తున్న ప్రయాణంలో కాదు, పచ్చని తోటలో కాదు, పచ్చిక బయల్లో కాదు. చాలా మంది ప్రేమికులుగా పిలువబడుతున్న వారు ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టలేక ఒకళ్ళు ఆడుకొని ఒకళ్ళొకళ్ళు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఎక్కడా? పార్కులోనే, సినిమా హాల్లోనే, ఏసీ కారుల్లోనే, అన్ని బాగున్నప్పుడే, పచ్చని తోటల్లోనే, పచ్చిక బయల్లోనే. కానీ ఈమె ఎక్కడ నడుస్తుందంట? అరణ్యపు అనుభవంలో కూడా ప్రియుని ఆనుకొని నడిచే ఒక అనుభవం ఉందంట. ఈ రాత్రి నీకు అర్థం కావాల్సిన ఒక విషయం తెలుసా? దేవుడితో నడవడం అంటే అన్ని బాగున్నప్పుడే కాదు. స్త్రీలలో అధిక సుందర వగుదానా
మా చేత నువ్వు ప్రమాణం చేయించుకున్నావు కదా యెరూషలేము కుమార్తెలారా, ఒకవేళ నా ప్రియుడు మీకు కనిపిస్తే కనుక ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని అతనికి తెలియజేయండి అని మా చేత నువ్వు ఒట్టేపించుకున్నావు కదా, ప్రమాణం చేస్తున్నావు కదా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? మేము ప్రేమిస్తున్నాము, మాకు ప్రియులు ఉన్నారు, వాళ్ళు లేదు నీ ప్రియుల్లో ఉన్నదేంటి అంటే కనుక దానికి సమాధానం తెలుసా? వాళ్ళందరూ కూడా అన్ని బాగున్నప్పుడే ఆనుకోదగిన వారు, కానీ మన దేవుడు మాత్రం ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. చాలా రోజుల ముందు మనం ఒక వర్తమానం ధ్యానం చేసాం, అరణ్యములో ఆయన ఆశ్రయపురము అని. అన్ని బాగున్నప్పుడు ఆనుకుంటాం, అన్ని బాగున్నప్పుడు కలిసి నడుస్తాం, కానీ ఆపత్కాలంలో చాలా మంది చేతులు ఎత్తేస్తారు, చాలా మంది చేతులు వదిలేస్తారు. కానీ నీ దేవుడు మాత్రం ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అన్ని బాగున్నప్పుడే కాదు, ఏమీ లేనప్పుడు కూడా, ఏమీ బాగలేనప్పుడు కూడా ఆయన మీద ఆధారపడడం, ఆయన్ని ఆనుకొని నడవడం. దేవునితో నడవడం అంటే అర్థమైందన్న మాట. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. ఇది ఎత్తపడడానికి సంఘం సాధించాల్సిన ఒక అర్హత. అందమైన నడక నీకు నాకు రావాలి. అందమైన నడక అంటే మనం దేవునితో నడిచినప్పుడే మన నడక అందమైనదిగా ఉంటుంది. మొదట మనం ఆయన వెనక నడవడం, మనల్ని మనం ఉపేక్షించుకొని, మనం సిలువను ఎత్తుకొని ఆయన అడుగు జాడల్ని వెంబడిస్తూ ఆయన మాదిరిని అనుసరించడం ఒక అనుభవం అయితే కనుక, రెండోది ఏంటంట ఆయనతో కలిసి నడవడం, సమ్మతించడం, ఆత్మ నడిపింపులో ఉండడం. అంత మాత్రమే కాదు, అరణ్యపు అనుభవంలో కూడా దిక్కుతోచిన పరిస్థితి కావచ్చు, నువ్వు ఆశపడింది దొరకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు, ఉన్నవి పోగొట్టు కావచ్చు, పరీక్షా సమయం కావచ్చు, ఎలాంటి అరణ్యపు అనుభవాలైనా కానీ ఆయన మీద ఆధారపడి, ఆయన్ని నమ్ముకొని, ఆయన్ని ఆనుకొని నడవడం, ఆయనతో పాటు మనం కలిసి నడవడం. ఇలాంటి అనుభవం ఎప్పుడైతే నీలోకి వస్తుందో, ఇలాంటి అనుభవం ఎప్పుడైతే సంఘం అలవర్చుకుంటుందో, ఆ సంఘం నడక ఎలా ఉండిద్దంట? దేవుని దృష్టికి అందమైనదిగా కనబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.